ఏంటన్నా ఎందుకు ధర్నా చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు బీసీ అఖిల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలకు చాలా పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో రావడానికి రాజకీయాల సందర్భంగా వాళ్ళు ఎలక్షన్ల సందర్భంగా హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ హామీలు ఇచ్చినాక హామీలలో బీసీలకు మేము ఇది చేస్తాం, బీసీలకు అది చేస్తాం, రిజర్వేషన్లు చేస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళకు రాజకీయంగా అన్ని రకాలుగా మేము వెసులుబాటు కల్పిస్తామని వాళ్ళు ఎలక్షన్ల టైంలో వాళ్ళు పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళ రాజకీయాలు చేసుకోవడం జరుగుతుంది. ఖబర్దార్ అగ్రకుల పెత్తందారులారా, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము కొట్లాడతాం. పెద్ద ఎత్తున బీసీల రిజర్వేషన్లు వచ్చేంత వరకు మేము పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కొట్లాడతాం, దేశాన్ని దిగ్బంధిస్తాం. అవసరమైతే మేము గతంలో స్వాతంత్ర ఉద్యమంలో బీసీల ప్రధాన పాత్ర ఏ విధంగా ఉందో, తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీల ప్రధాన పాత్ర ఏ విధంగా ఉందో, రేపు రాబోయే రోజులలో కూడా పెద్ద ఎత్తున మేము రిజర్వేషన్లు సాధించే వరకు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. నమస్తే, ఏం పేరు? నా పేరు లింగంగౌడు, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఏందన్నా ఇన్ని బీసీ సంఘాలని వాళ్ళు అవులంటారు, వాళ్ళు కాదంటారు, వాళ్ళు సాధన సమితి అంటారు, వాళ్ళు ఇదంటారు, ప్రభుత్వం ఏమో పార్టీ పరంగా అంటుంది. అసలు ఎక్కడిదెక్కడ ఒక ఉద్యమం రూపం దాల్చే అవకాశం ఉందా ఈ బీసీ ఇష్యూ? ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం 100 సంఘాలు 100 జేఏసీలు ఏర్పడ్డట్టే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు 150 ఏర్పడ్డాయి. అది మాత్రం వాస్తవమే. కాకపోతే ఈరోజు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క క్యాబినెట్ని తీసుకున్నటువంటి నిర్ణయం, సర్పంచ్ ఎన్నికలు మొదట నిర్వహించి అది పార్టీ ద్వారానే అంటారు. ఇది చాలా బీసీలకు వ్యతిరేక చర్య. బీసీలని రాజకీయంగా బొందపెడతానికే కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. నువ్వెందుకు చెప్పినావు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ పోదామని చెప్పినావు. ఆగాల కదా, నీ ప్రయత్నం ఏం చేసినావు? ఏం ప్రయత్నం చేయలేదు. ఒకరోజు టింగున ఢిల్లీ పోయినావు, జంతర్ మంతర్ కాడ ధర్నా చేసినావు. ఆ జంతర్ మంతర్ కాడ ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రియాంక గాంధీ కూడా రాలేదు. ఎవరు రాకుండా ఆ తూతు మంత్రంగా ధర్నా చేసి వచ్చినావు. రేపు ఈ నెల నవంబర్ 24వ తారీఖు రోజు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల మీద హియరింగ్ ఉంది. కనీసం అప్పటికన్నా ఆగాలి కదా. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ మళ్ళా రెడ్డ రాజ్యం తెద్దామని స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మొత్తం అగ్రకులాలు వచ్చిర్రో స్థానిక సంస్థల్లో కూడా బీసీలను రప్పిద్దామనే చర్యలో భాగంగా తప్పితే ఇందులో ఏం లేదు. అంతేకాకుండా ఈరోజు కిషన్ రెడ్డి ఏమంటాడు, స్థానిక సంస్థల్లో ఏమంటే ఎన్నికలు నిర్వహించండి, రిజర్వేషన్ల తర్వాత చూద్దాం, ఫస్ట్ ఎన్నికలు పెట్టండి అంటాడు. ఈరోజు రామచంద్రరావు ఏమంటాడు, ఫస్ట్ ఎన్నికలు నిర్వహించండి, 4000 కోట్లు పోతున్నాయని. వీడు ఇక్కడ 3 కోట్ల బీసీల బతుకు తెరువు, ఇది 3.5 కోట్ల బీసీల బతుకు తెరువు. గతంలో ఎందుకు గుర్తురాలే? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలే? ఈయన ఒక హామీ ఇస్తేనే మీకు మీ బతుకుదేరు గురించి గుర్తొచ్చిందా? ఈరోజు కేసీఆర్ నేను పెద్ద మేము ఆయన దేవుడు అనట్లేదు. అసలు కేసీఆర్ కూడా అప్పుడు ఎందుకు ప్రొటెస్ట్ చేయాలి? అప్పుడు ఎన్నికలు జరిగినాయి కదా, సర్పంచ్ జరిగినాయి, ఎంపీ జరిగినాయి, జడ్పీ జరిగినాయి. అప్పుడు ఏం చెప్పింది గవర్నమెంట్? హైకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లు మించకూడదని చెప్పేది ఒక సీలింగ్ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ పీఎం అయితే మీ అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి అయినా సరే 50% రిజర్వేషన్లు దాడతామన్నది. హామీ ఇచ్చింది కాబట్టి కొట్లాడుతున్నాం. హామీ ఏంది, ఏం కొట్లాడతాం వాళ్ళతోటి? ఈయన హామీ ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే ఉన్న రిజర్వేషన్లు తగ్గించింది కదా. ఈరోజు మేము కేసీఆర్ ఏమో పెద్ద బీసీలకు ఏమన్నా, ఆయన కూడా పెద్ద దొంగే. ఏ పార్టీ అయినా బీసీలకు దొంగలే, ఎవరైనా సరే బీసీలకు అన్యాయం చేస్తుర్రు. ఈరోజు మేము ఏమని అడుగుతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు అఖిలపక్షాన్ని తీసుకొని పో, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోలేక అన్ని పార్టీలో నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేస్తావు, జీవో తెస్తావు, డెడికేషన్ కమిటీ వేస్తావు, అన్నీ వేస్తావు. నువ్వు ఎందుకు తీసుకుపో అఖిలపక్షాన్ని? నువ్వు వెంటనే 24వ తారీఖు అయిపోయిన తర్వాత వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోవాలి. ఆ రోజు ఏమనంటే మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటారు. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకుంటే హోంశాఖ మంత్రిని కలవండి, సామాజిక న్యాయ సాధికార శాఖ మంత్రిని వాళ్ళని కలవండి. అంతేగాని ఇదేదో మసిపూసి మారడికాయ చేస్తానంటే ఊకోదు, బీసీ సమాజం ఊకోదు. మా రిజర్వేషన్లు మాకు వచ్చేంత వరకు ఇప్పుడు ఈరోజు ఓన్లీ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. అవసరమైతే ఇంకోసారి రాష్ట్ర బంధుకు పిలిపిస్తాం, పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం బీసీ సంఘాలుగా. ఏంటి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఏవో రిజర్వేషన్తో ఎన్నికలు జరిగితే దాదాపు 20 నెలల నుంచి గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడ్డది. 3000 కోట్లు ఫైనాన్స్ కమిషన్ నిధులు వెనక్కి పోయే పరిస్థితి వస్తూ ఉంది.
సర్పంచ్ ఎలక్షన్ల మటుకు వేయచ్చుగా. పల్లవి టీవీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే కామారెడ్డి డిక్లరేషన్ అనౌన్స్ చేసినారో, కామారెడ్డి డిక్లరేషన్ ఏ విధంగా పెట్టారో రేపు పొద్దున వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. ఇది 3,000 కోట్లకు సంబంధించిందా లేదా 22 నెలల పాలనకు సంబంధించిన సమస్య కాదు. బీసీల ఆత్మగౌరవానికి, రేపు రాబోయే బీసీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. మీరు అనుకున్నట్టు స్థానిక సంస్థలతోనే ఈ 42% ముడిపడి లేదు. ఆర్థికంగా అదేవిధంగా వెనుకబడిన పిల్లలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, స్థానిక సంస్థ పరంగా ఇది ఉన్నది. మేము ఏమంటామంటే ఈ 22 నెలలుగా మీరు ఏం చేసిరనేది మేము అడుగుతున్నాం. బీసీ సంఘాలుగా మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత బీసీలంతా ఏకమై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత దాదాపు 9 నెలలు వేచి చూసిన తర్వాత ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులు ఇదే బీసీ సంఘాలుగా మేము ప్రత్యక్షంగా పోరాడి అక్కడ ఏఐసీసీ ఆఫీస్ ముట్టడించి రాహుల్ గాంధీ గారిని, సీనన్న గారు మేము కలిసి 45 నిమిషాలు వారికి వివరించిన తర్వాత ఇక్కడ తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ జరిగింది. మేము క్యాస్ట్ సెన్సస్ జరిగినందుకు వారికి అభినందన తెలిపాం. అదేవిధంగా 42% ఆ చట్టం చేసినప్పుడు అభినందన తెలిపాం. మేము ఏమంటున్నామంటే మీ కృషి పోరాటంలో ఎందుకు లేదు? అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇప్పుడు రైతు ఉద్యమం జరిగింది, అక్కడ పంజాబ్లో రాష్ట్రం అట్టుడికింది. ఇక్కడ మేము స్వయంగా బీసీ సంఘాలుగా సపరేట్ రైతులు తీసుకుపోయి ఢిల్లీలో మేము జంతర్ మంతర్ ధర్నా చేస్తే మీరు వచ్చి పాల్గొన్నారు. అదేవిధంగా మీ కూటమి తరఫు నుంచి 65 మంది ఎంపీలు వచ్చి పాల్గొన్నారు. మేము దానికి కృతజ్ఞత తెలుపుతున్నాం. కానీ మీరు చిత్తశుద్ధి లేకుండా మీరు అన్యాయంగా, అక్రమంగా ఈరోజు పార్టీ పరంగా అంటే ఈ లొటపీస్ పార్టీ పరంగా ఓనికి కావాలి. పార్టీ పరంగా ఇవ్వడం అంటేనే బీసీలను తడిగుడ్డతో గొంతు కోయడమే. 3,000 కోట్ల నిధులు కాదు. రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2,74,000 కోట్ల బడ్జెట్. 2,74,000 కోట్లలో 3% ఎంతనండి? చిన్న బడ్జెట్ కూడా కాదు, 0.1% బడ్జెట్ కాదు. కాబట్టి మేమేమంటున్నామంటే మూసీకి 1,00,000 కోట్లు పెట్టినాక ఓ 10,000 కోట్ల ఎస్టిమేషన్ తగ్గించుకో. ఇది 3,000 కోట్లే కావాలంటే బీసీలు అందరం కలిసి భిక్షాటన చేసి నీకు 3,000 కోట్లు ఇస్తాం. కానీ ఇది ఏదో 22 నెలలు అయింది 3,000 కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టొద్దు. ఖచ్చితంగా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టపరంగా 42% రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప అప్పటిదాకా రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా బీజేపీ కిషన్ రెడ్డి గారిని ఎవరు నమ్మరు. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టాల్సింది వారు, గల్లీలో పోరాడాల్సింది వీళ్ళు, ఢిల్లీలో పోరాడాల్సింది వాళ్ళు. ఇద్దరు కూడా అన్యాయం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్ పైనే పెద్దపీట ఉన్నది. ఎందుకంటే వీరు మాట ఇచ్చారు, తప్పొద్దు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ పోతే వారిని ఆహ్వాదిస్తాం తప్ప లేకపోతే బీసీ ద్రోహులుగా గుర్తిస్తాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ జీవితంలో గెలవకుండా బీసీలు తీర్పు తీసుకుంటారు. ఏంటన్నా పార్టీ పరంగా ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే దాదాపు 20,000 ఏళ్ళ నుంచి పాలన లేదు, అభివృద్ధి కుంటుపడింది, 3,000 కోట్లు వెనక్కిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేసేటట్టు కుట్రలు చేస్తూ ఉన్నది. అధికారంలోకి వచ్చే ముందు బీసీల ఓట్లు కావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సున్న చూపెడుతున్నట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద పోరాటం చేయాలి? బీజేపీ మీద పోరాటం చేయాలి. పార్లమెంటులో కేంద్రంలో అధికారం ఉంటే బీజేపీ మీద పోరాటం చేయకుండా రాష్ట్రంలో బీసీలను నమ్మించి మోసం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అన్యాయాలు, కేంద్ర ప్రభుత్వం చేసే దాని మీద ప్రజల్లోకి తీసుకుపోయిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకుండా రాజ్భవన్లో గవర్నర్ గారు బిల్లును ఆమోదిస్తలేదని చెప్పి మరి గవర్నర్ మీద ఏమి చర్యలు తీసుకుంటలేరు. మరి గవర్నర్ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ రాష్ట్రంలో ప్రజలను తిరుగుబాటు చేసే విధంగా ఎందుకు ప్రోత్సహించడం లేదు కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు డొంక తిరుగుల పార్టీలు. రెండు కూడా బీసీలను మోసం చేద్దామని చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడబలుక్కొని బీసీలను మోసం చేద్దామనే ఉద్దేశంతోన ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం, మేము స్థానిక ఎన్నికలకు పోతాం, సర్పంచ్ ఎన్నికలకు పోతామని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, కేబినెట్ నిర్ణయం తీసుకోవడం ఈరోజు బీసీ సంఘాలుగా మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా బీసీ సంఘాలుగా మేము ఒకటే పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే నిర్ణయం ఇచ్చారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మెజార్టీ ప్రజలంటే బీసీలను డిమాండ్ను స్వాగతించే విధంగా, బీసీల యొక్క ఆకాంక్షను గౌరవించే విధంగా ప్రభుత్వాలు నడవాలి. కానీ బీసీలకు వ్యతిరేకంగా, మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వాలు నడుపుతాం, ప్రభుత్వాలు బీసీలకు వ్యతిరేకంగా చేస్తామంటే చెప్పి ఈరోజు బీసీలు ఊకునే పరిస్థితి లేదు. కాబట్టి తిరుగుబాటు కంపల్సరీ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మేమెంతో మాకు అంత వాటా సాధించుకునే వరకు కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.